హాయ్ అండి, చెన్నూరు చేతి వంటకి స్వాగతం. ఈరోజు మీకు నేను మంచి రుచికరమైన పుదీనా నూపప్పు చట్నీ ఇడ్లీకి సూపర్ ఉంటుందండి. ఇది మీకు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇవ్వనండి, పుదీనా చక్కగా ఫ్రెష్గా ఉంది, కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. పుదీనా ఒక 2 కట్టల వరకు తీసుకోండి. నూపప్పు ఒక 1/2 కప్ తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్ అండి. దీనికి కావాల్సినవి ఒక 10 పచ్చిమిర్చి, మీకు కారం ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొద్దిగానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 4 వెల్లుల్లి రెమ్మలు, దీనికి తాలింపు సరుకులు ఇవన్నీ కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ ఆయిల్ వేయకుండానండి, ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయకుండా నూపప్పు వేయించి తీసుకుందాం. పక్కకు తీసి అప్పుడు కనుక ఈ ఆయిల్ వేసి పచ్చిమిర్చి జీలకర్ర వేపుదాం. నూపప్పు వేస్తున్నాను. మీకు కొంచెం తక్కువ కావాలనుకుంటే నూపప్పు తక్కువ వేసుకున్నా పర్వాలా. అదండి, ఇలాగా మాడకుండా చక్కగా వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయచ్చు. ఆయిల్ మాత్రం వేయకండి ఫస్ట్, దాన్ని అంటుకుని కొన్ని ఎగుతాయి కొన్ని ఆగవు. అసలు నూనె లేకుండా వేయించండి. ఇదిగోనండి, కలర్ చేంజ్ అయింది కదా, చక్కటి కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వచ్చింది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ చట్నీ పుదీనా మంచిదే, నూపప్పు మంచిదే, అన్నీ మంచివి ఇందులో. ఇదిగోనండి, ఇది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది ముందు ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదిగోనండి, నూపప్పు అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాం. పచ్చిమిర్చి పుదీనా వేయించాలి కదా. ఇందులో కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర అనుకోండి. ఇందులో పచ్చిమిర్చి నేను కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇలా ఇరవకుండా వేస్తే పేలుతాయండి ఇవి, అందుకని 2 పీసుల కింద కట్ చేసి ఇవి కొంచెం వేగిద్దాం. వేగించి ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేద్దాం. పచ్చిమిర్చి జీలకర్ర బాగా వేగినాయండి. ఇలా వేయించుకున్న తర్వాత మరీ గట్టిగా వేగక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోనే పుదీనా వేసేసుకోవచ్చు, లేదా మనం ఇందులో మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు. నేనైతే పుదీనా ఇందులోనే వేసేస్తున్నాను. కడిగి పెట్టుకున్న పుదీనా అంతా ఇందులో వేసి కొంచెం వేయించాలి. పచ్చిమిర్చి జీలకర్ర పుదీనా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనం చింతపండు తీసి పెట్టాం కదండి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంటే ఇది ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే మెత్తబడుతుంది, నలిగినప్పుడు కూడా ఈజీగా నలుగుతుందండి ఇది. ఇదిగోనండి, బాగా వేగింది. ఇంక నేను ఇది కూడా ఒక స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోగా మనం పోపు రెడీ చేసుకుందాం.
ఇలాగా చల్లారుతుంది. ఇంకోనండి అదే గిన్నె పెట్టుకోవచ్చు. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇందులో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. రెండు పోపు బాగా వేయించుకుని స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఆ చట్నీ చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందంటే ఇడ్లీకి అయితే, మా ఇంట్లో అయితే ఈ చట్నీ చేసిన రోజు ఇడ్లీలే సరిపో, అంత బాగుంటుంది. అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. మీరు కూడా ఒకసారి చేసి చూసారనుకోండి, టేస్ట్ తెలుస్తుంది ఇదంతా. ఇవ్వనండి పోపు చక్కగా వేగింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ ఆపేసి ఇదిగోనండి నువ్వు పప్పు మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ ఫస్ట్ నువ్వు పప్పు వేసుకునండి. ఒక్క రౌండ్ తిప్పుకుని వద్దాం మిక్సీ జార్లో. ఇది కూడా ఒక్క రౌండ్ మిక్సీ పట్టుకొచ్చాను. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇవన్నీ ఈ పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం చింతపండు వేసాం, జీలకర్ర వేగించి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసి ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి దెబ్బలు తీసాం కదండి 4 వెల్లుల్లి వేసి దీనికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొద్దాం. ఇదిగోనండి అదిరిపోయే చట్నీ నేను ఒక బౌల్లోకి తీస్తున్నాను. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలిస్తే కలుపుకోవచ్చు. తాలింపు ఇందులో వేసేసుకుందాం. చట్నీ అసలు ఎంత సూపర్ ఉంటుందంటే అంత బాగుంటుందండి చట్నీ. మీరు కూడా తయారు చేసుకోండి, చూడండి. హెల్త్కి కూడా మంచిది. ఇదిగోనండి పుదీనా నేను ఫ్రెష్గా ఉందని చాలా ఎక్కువ తెచ్చి పెట్టుకున్నాను. ఇడ్లీకి చట్నీ సూపర్ కాంబినేషను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.